హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొనక ఒక అమెజాన్లో ఒక ఆర్డర్ బుక్ చేశాను. ఇది నాకు వీడియోస్ చేసుకోవడానికి యూట్యూబ్కి పనికొస్తుందని చెప్పి ద బెస్ట్ అనమాట, చీపెస్ట్ అండ్ ద బెస్ట్ కాస్ట్లో నేను తీసుకున్నాను. ఇప్పటివరకు అయితే యూట్యూబ్ నుంచి ఏమీ రాలేదు కాబట్టి దానికంత పెట్టాల్సిన పని లేదు కాబట్టి అమౌంట్ చీప్ అండ్ బెస్ట్లో ఒక ట్రైపాడ్ అయితే తీసుకున్నాను. అదే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. అమెజాన్లో బుక్ చేశాను. ఏదో ఆఫర్స్ అని చెప్పి దసరాకి చూస్తే నాకు ట్రైపాడ్స్ అయితే కనిపించాయి. 600, 700, 800, 1000 అలా 1000 బిలో కూడా ఉన్నాయి. సో నేను అంతేం కాస్ట్ పెట్టలేదు. దీనికి పెట్టింది 340 ప్లస్ 40 రూపీస్ ఏమో ఛార్జెస్ పడింది ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్కి. కాబట్టి మొత్తం 280 290లో వచ్చేసింది అనమాట. అంటే బిలో 300 అన్నట్టే ఇది. సో బిలో 400లో మనకి చాలా ఐటమ్స్ ఉన్నాయి అమెజాన్లో, మీరు తీసుకోవచ్చు. యూట్యూబ్ కోసం అయితే సరే వీడియోస్ తీస్తున్నాం కదా, వంటలు కానీ ఎడ్యుకేషన్ కానీ సంబంధించినవి వేటికైనా పనికి వస్తుంది. ఒకళ్ళని ఊరికి అడగాల్సిన పని లేకుండా, హెల్ప్ తీసుకోవాల్సిన పని లేకుండా మనమే షూట్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. దీంతో పాటు ఒక అటాచ్మెంట్ అయితే వచ్చింది. ఇది కెమెరా పెట్టుకోవడానికి. దీనికి ఒక స్క్రూ ఇచ్చాడు పైన. ఆ స్క్రూకి దీన్ని అటాచ్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా మనం స్క్రూ తిప్పినట్టు తిప్పితే ఇదైతే అటాచ్ అయిపోయింది. దీనికి చాలా బటన్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు. ఇవి ఏమేం బటన్సో, దేనికి దేనికి పనిచేస్తాయో, అసలు ఎలా వీటిని చేయాలో ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పేసి మీకు వీడియో తీసుకుంటూ చూపిస్తున్నాను. చూడటానికైతే చిన్నగా కనిపించింది నాకు. ఆ ప్యాక్ చూస్తేనే అసలు మనకి పెద్దగా వస్తుందా ఇది అని అనిపించింది. చాలా చిన్నగా అనిపించింది స్టాండ్. తర్వాత అయితే మొత్తం అన్ప్యాక్ చేసిన తర్వాత నాకైతే ఇది కొంచెం యూస్ఫుల్గానే అనిపించింది అనమాట. ఫస్ట్ స్టెప్లో ఇది జస్ట్ 3 లెగ్స్ లాగా మనకి ఓపెన్ అవుతుంది. దీన్ని ఇలా స్టాండ్ లాగా నిలబెట్టవచ్చు అనమాట. ఇది ఫస్ట్ స్టెప్. దాని కింద 3 బటన్స్ కనిపించాయి. ఫ్రంట్లో ఒక 3 బటన్స్, అంటే మనము రొటేట్ చేసుకునే విధంగా 3 ఉన్నాయి. ఇవన్నీ ఏంటబ్బా అని ఒక్కొక్కటి అయితే ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ది ఓపెన్ చేశాను. నాకు ఫస్ట్ది ఓపెన్ చేయగానే ఇది కొద్దిగా హైట్ అయితే వచ్చింది. ఇది ఇలా హైట్ రాగానే కొంచెం పైకి చూశాను, పర్లేదు ఇంత హైట్లో మనం కుకింగ్ దగ్గర స్టవ్ దగ్గర పెట్టేసుకొని తీసుకోవచ్చు అనిపించింది. ఆ తర్వాత ఇంకొక స్టెప్ ఉంది కదా, అది కూడా ఓపెన్ చేసి చూద్దామని అది కూడా ఒకసారి ఓపెన్ చేశాను. అలా ఓపెన్ చేస్తే ఇంకొంచెం పైకి వస్తుంది. సో పర్లేదు, ఇది ఇంత హైట్ వస్తుందని అనుకున్నాను. సో ఆ థర్డ్ బటన్ కూడా ఇంకొంచెం హైట్ రావడానికే అని అనిపించింది అనమాట. సరే అని దీన్ని లాక్ చేసి నిలబెట్టి చూశాను. ఇది టేబుల్ మీద అయితే నాకు కొంచెం పెద్దగా హైట్ అనిపించింది. కింద పెట్టి తీస్తే సూపర్గా మనకి ఈజీగా అర్థమవుద్ది అనిపించింది. సో ఇలా థర్డ్ లేయర్ని కూడా ఓపెన్ చేస్తే ఇంకొంచెం హైట్ అయితే కనిపించింది. సో ఇలానే బటన్స్ ఓపెన్ చేసుకుని మనకి ఎంత అడ్జస్ట్ అవుతుందో అడ్జస్ట్ చేసుకుంటూ ఆ కిచెన్లో చేసేటప్పుడు కానీ, ఏదైనా వీడియోస్ చేసేటప్పుడు కానీ, లైవ్ చేసేటప్పుడు కానీ, ఈ కెమెరాస్ పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నప్పుడు మనకి షేక్ అయ్యి వీడియోస్ సరిగ్గా రావన్నమాట, స్టాండ్ బై లాగా. సో మన వీడియోస్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. క్వాలిటీ తగ్గినప్పుడు వ్యూ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, వ్యూస్ తగ్గిపోతాయి కదా. అలా కాకుండా మనం వీడియోస్ ఏదో నీట్గా క్లీన్గా చేస్తే చూసే వాళ్ళకి కూడా బాగుంటుందని చెప్పి నేను ఇదైతే ఆర్డర్ పెట్టాను. సో ఇది ఇంకో లేయర్. సరే అని ఇది కూడా ఓపెన్ చేసి చూస్తే ఇది ఇంకా పెద్దగా కనపడుతుంది నాకు. దీన్ని అయితే ఇలా నిలబెట్టాము, పర్లేదు, ఇది కొద్దిగా హైట్గానే కనపడుతుంది. సరే అని చెప్పేసి కిందది కూడా ఓపెన్ చేసి చూశాను అనమాట. ఓకే, మనం పైన కెమెరా ఫిక్స్ చేసుకోవడానికి అలా బాగానే వచ్చింది. ఇది అల్యూమినియంతో చేసిన దానిలా ఉంది, లైట్ వెయిట్ ఉంది.
సో హైట్ బాగానే ఉంది, కానీ దీని మీద మనం ఏమి ప్రెషర్ పెట్టద్దు. జస్ట్ ఫోన్ని దానికి ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలా పెడితే చూడండి ఈ టేబుల్ కంటే ఈ టీపాయ్ కంటే కొద్దిగా హైట్గా అయితే కనిపిస్తుంది. సో ఎందుకని మంచిదని నేను కెమెరా చేత్తో తీసుకొని మీకు చూపిస్తున్నాను. చూడండి కింద నుంచి ఇలాగైతే పైకి కనపడుతుంది మనకి. సో ఇంత హైట్ అయితే ఉంది, పర్లేదు, మినిమం హైటే ఉంది అనుకున్నాను. స్టవ్ దగ్గర అయితే మనకి ఇంత హైట్ పెట్టాల్సిన పని లేదు. మనకి స్టవ్ ప్లాట్ఫామ్ మీద పెడితే ఫస్ట్ లేయర్ ఒకటి ఓపెన్ చేసి కొద్దిగా హైట్ పెట్టి కెమెరా కొంచెం కిందికి పెట్టేసి ఫ్రంట్లో సూపర్గా మనం వీడియోస్ అయితే తీసుకొని అప్లోడ్ చేయొచ్చు. సో ఇది ఇలా ఉందన్నమాట. స్టాండ్ బాగుంది, ట్రైపాడ్. సో దీనికి అట్లా 3 legs ఉన్నాయి కాబట్టి అందుకోసం దీన్ని ట్రైపాడ్ అన్నారేమో. సో ఇదైతే కెమెరా ఫిక్స్ చేసుకోవడానికి ఇలా లూజ్ చేసుకొని ఎటు కావాలంటే అటు మనం ఈ ఫ్రేమ్ని తిప్పుకోవచ్చు. ఆ ఫ్రేమ్లో మనం కెమెరాని ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా రీల్స్ అంటే షార్ట్స్ చేసేటప్పుడు లేదంటే లాంగ్ వీడియోస్ చేసేటప్పుడు మన వీలుని బట్టి మనం దీన్ని తిప్పుకుంటూ అంటే అడ్జస్ట్ చేసుకుంటూ మన ఫోన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా పెడితే గట్టిగా ఉందన్నమాట. ఇలా మనం వెనక్కి తిప్పినప్పుడు అది అడ్జస్ట్ చేసుకోవడానికి వస్తుంది. ఇది ఒక అడ్జస్ట్మెంట్ పైన ఫ్రేమ్కి, అంటే ఈ ఫ్రేమ్ వచ్చేసి మన ఫోన్ని ఫిక్స్ చేస్తుంది కదా, దీనికి ఒక అడ్జస్ట్మెంట్ ఉంది. ఇక్కడ ఒక స్క్రూ లాగా ఒక బటన్ ఉంది కదా, ఇది తిప్పితే ఏమవుతుందంటే ఈ కెమెరా అటు ఇటు తిప్పొచ్చు అనమాట. కెమెరాని అటు ఇటు తిప్పాలంటే మనకి ఇక్కడ హ్యాండిల్ లాగా ఒకటి ఇచ్చాడు కదా, ఆ హ్యాండిల్ పట్టుకొని మనం అక్కడ కొద్దిగా లూజ్ చేసుకొని ఇంకో బటన్ ఉంది కదా దాన్ని లూజ్ చేసుకొని ఈ హ్యాండిల్ని ఎలాగా తిప్పొచ్చు అనమాట. కూరగాయలు కట్ చేసేటప్పుడు ఒకవైపు, పోపు చేసేటప్పుడు ఇంకోవైపు, అలా తిప్పుకోవడానికి ఈజీగా ఉంది. ఇలా మనం ఈజీగా తిప్పుకోవచ్చు. ఇది కూడా నాకు బాగానే అనిపించింది, పర్వాలేదు. ఓకే, దీనికి ఒక అటాచ్మెంట్ వచ్చిందనమాట. తర్వాత ఇది మనము ఈ హ్యాండిల్ని కూడా పట్టుకొని ఈజీగా అటు ఇటు తిప్పడానికి వస్తుందన్నమాట. సో మనం కెమెరా ఎటు షూట్ చేస్తున్నామో అటు సైడ్ మనం జస్ట్ పట్టుకొని తిప్పొచ్చు ఈజీగా. చాలా మంచిగానే ఉంది. సో యూస్ఫుల్ అండ్ చీప్ అండ్ బెస్ట్. అండ్ మనము యూట్యూబ్ నుంచి ఇంకా మానిటైజ్ అవ్వని వాళ్ళు, కొన్ని యూట్యూబర్స్ కొత్తగా యూట్యూబ్లో వీడియోస్ చేసేవాళ్ళు, వంటలు కుకింగ్ చేసేవాళ్ళు ఎస్పెషల్లీ, లేదంటే కుట్లు, చీరలు, అల్లికలు అలా చేసేవాళ్ళు కెమెరాని పట్టుకొని ఒక చేత్తో చేయలేరు కాబట్టి 2 hands మనకి కుకింగ్కి అదర్ వీడియోస్కి అవసరం కదా. కాబట్టి మనం ఇలా ఈ ట్రైపాడ్ యూస్ చేసి ఈజీగా అయితే మనం షూట్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఇది పైకి చూడలేదండి. ఫస్ట్ అయితే ఇంకో బటన్ ఉంది కదా, అదో ఏంటని చెప్పేసి కొద్దిగా లూజ్ చేసి చూశాను. చూస్తే ఈ కెమెరా పెట్టిన ఫిక్స్ చేసిన పాయింట్ కూడా ఇంకా పైకి వస్తుందన్నమాట. సో పర్లేదు, ఇంతవరకు వచ్చేసింది. ఒక 15 to 20 centimeters వరకు పైకి వచ్చింది. మళ్ళీ మనకు కావాలంటే టైట్ చేసుకోవచ్చు. మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ పెట్టుకొని దాన్ని ఏ హైట్లోకి మనం అడ్జస్ట్ చేసుకుంటామో ఆ హైట్లో పెట్టుకున్న తర్వాత ఈ బటన్ని టైట్ చేయాలన్నమాట. లూజ్ చేస్తే అది ఫ్లెక్సిబుల్గా పైకి కిందికి వస్తుంది, టైట్ చేస్తే మనం ఒక దగ్గర ఫిక్స్ అయిపోతుంది. సో పర్లేదండి, దీనికి మనం పెట్టిన కాస్ట్కి మంచి ఐటమే వచ్చింది అనిపించింది. సో ఇది నాకు యూస్ఫుల్ ఐటమ్ అనమాట. అందుకోసం మీకోసం వీడియో తీసి చూపిస్తున్నాను. ఎవరైనా కొత్త యూట్యూబర్స్ ఇంకా ఇప్పుడు యూట్యూబ్స్ ఫోన్లో షూట్ చేసుకుంటూ ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు. అమెజాన్లో ఇప్పుడు ఆఫర్స్ ఉంటాయి కదా, దసరా దివాళీకి లైక్ పర్సంటేజెస్ డిస్కౌంట్ అలా ఉంటుంది. సో ఇది చూడటానికి అయితే చిన్నగా ఉంది కానీ వర్క్ఫుల్ అనమాట. నేను ఇదైతే అమెజాన్లో సండే బుక్ చేశాను. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే కల్లా వచ్చేసింది. గుడ్ ఐటమ్.